హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి ఏపీ ఐసెట్ 2024 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ డీటెయిల్గా అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా వీడ్ చేస్తూ ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ఇక్కడ ఒకసారి చెక్ చేస్తే కనుక ఏపీ ఐసెట్ 2024 ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 ఫర్ అడ్మిషన్ ఇంటూ ఎంబీఏ అండ్ ఎంసీఏ. సో ఎంబీఏ మరియు ఎంసీఏ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకున్నారో వాళ్ళు ఈ ఎంట్రన్స్ టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఒకసారి డీటెయిల్గా అయితే ఇంపార్టెంట్ పాయింట్స్ చెక్ చేద్దాము ఏమేమి ఉన్నాయి ఏంటనేది. సో ఇక్కడ మనకి ఒకసారి చూస్తే ఇంకా ఫీజు అయితే ఇచ్చారండి. ఫస్ట్ ఫీ ఫర్ ఆన్లైన్ వచ్చేసి 650 రూపీస్ ఓసీ క్యాండిడేట్స్ అండ్ బీసీ వాళ్ళు అయితే ఇంకా 600 రూపీస్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ఇంకా 550 రూపీస్ అయితే అమౌంట్ పే చేయవలసి ఉంటుంది అనమాట. సో ఫీజు డీటెయిల్స్ అయితే అదనమాట. అండ్ ఈసారి అయితే ఇంకా ఏపీ ఐసెట్ 2024ని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అయితే ఇంకా కండక్ట్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ ఇచ్చాడండి. సో ఎలిజిబిలిటీ టు అపియర్ ఫర్ ఏపీ ఐసెట్ 2024. సో ఇక్కడ మనకి చూస్తే కనుక మనకి ఎంబీఏ వాళ్ళు అయితే కనుక డిగ్రీ ఏదైనా 3 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాల డిగ్రీ ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉంటే సరిపోతుందండి ఎంబీఏ చదవాలనుకుంటే. అండ్ ఎంసీఏ చదవాలి అనుకుంటే కనుక డిగ్రీ ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉండాలి, ప్లస్ మ్యాథమెటిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అట్ ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ లెవెల్. సో ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ ఏదైనా ఒక సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ అయితే చదివి ఉండాలి. సో ఎంసీఏ చదవాలి అనుకుంటే కనుక. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ నోట్ ఇచ్చారండి, క్యాండిడేట్ హూ పాస్డ్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఆఫ్ ది 3 year ఆఫ్ ఎనీ డిగ్రీ కోర్స్ ఇన్ వన్ సిట్టింగ్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఎంబీఏ ఆర్ ఎంసీఏ కోర్స్. సో 3 సంవత్సరాల కోర్సు 1 సంవత్సరంలో చదివింటే కనుక డిగ్రీ అనేది సో వాళ్ళైతే అట్లాంటి వాళ్ళైతే కనుక నాట్ ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి క్యాండిడేట్స్ విత్ అగ్రిగేట్ మార్క్స్ ఆఫ్ 50% ఆర్ అలోన్ ఎలిజిబుల్ టు టేక్ అడ్మిషన్ త్రూ ఏపీ ఐసెట్. సో మనకి ఇక్కడ జనరల్ క్యాండిడేట్స్ అయితే ఇంకా 50% మార్క్స్ వచ్చి ఉండాలని మెన్షన్ చేశారండి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఇంకా 45% వచ్చి ఉండాలని మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ ది క్యాండిడేట్స్ హూ ఆర్ అపియరింగ్ ఫర్ ది ఫైనల్ ఇయర్ డిగ్రీ ఎగ్జామినేషన్స్ షెల్ ఆల్సో బీ ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ ఏపీ ఐసెట్ 2024. సో డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశాడనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ థర్డ్ పాయింట్ ఒకసారి చూస్తే కనుక ది క్వాలిఫైయింగ్ డిగ్రీ ఒబ్టైన్డ్ బై ది డిస్టెన్స్ మోడ్ ప్రోగ్రామ్ షుడ్ హ్యావ్ రికగ్నిషన్ బై జాయింట్ కమిటీ ఆఫ్ యూజీసీ, ఏఐసిటిఏ అండ్ డిఈసి ఆర్ డిఈబి. సో ఎవరైతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదివినారో వాళ్ళైతే ఇంకా యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు పొంది ఉండదని మెన్షన్ చేశాడు. అండ్ ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చారండి. ఒకసారి ఇక్కడ చూస్తే మనకి అప్లయింగ్ ఫర్ ఏపీ ఐసెట్ 2024 వచ్చేసి మనకి ఈ సైట్లో అయితే మనం అప్లై చేయవలసి ఉంటుంది అనమాట. సో అదనమాట ఫ్రెండ్స్. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ డిస్ట్రిక్ట్ వైజ్కి ఇచ్చారండి, లొకేషన్ వైజ్గా. సో ఒకసారి మీకు నియరెస్ట్ ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సెంటర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ ది టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఆన్ 6th 5 2024. సో May 6th మండే అండ్ 7th May ట్యూస్డే ఇన్ 2 sessions. ఈచ్ డే వచ్చేసి మనకి 9 AM to 11 PM అండ్ 2:30 PM to 5 PM. సో మనకి 6-7 డేట్స్ అయితే కనుక మనకి ఎగ్జామ్ అయితే జరుగుతుందన్నమాట. ఒకసారి ఎగ్జామ్ డేట్స్ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీడియం వచ్చేసి మనకి ఎగ్జామ్ వచ్చేసి మీడియం ఆఫ్ టెస్ట్ వచ్చేసి యాక్చువల్గా సెక్షన్ ఏ, సెక్షన్ బి అండ్ సెక్షన్ సి ఉంటాయండి. సెక్షన్ బి వచ్చేసి మనకి ఓన్లీ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. సెక్షన్ ఏ అండ్ సెక్షన్ సి వచ్చేసి బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటుంది అనమాట ఎగ్జామ్ అనేది. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ ప్యాటర్న్ ఆఫ్ ది టెస్ట్ వచ్చేసి 200 క్వశ్చన్స్ ఉంటాయండి, ఈచ్ 1 mark. అండ్ ఇక్కడ మనకి డీటెయిల్గా అయితే ఇచ్చాడండి. సెక్షన్ ఏ వచ్చేసి అనలిటికల్ అబిలిటీ, సెక్షన్ బి కమ్యూనికేషన్ అబిలిటీ, సెక్షన్ సి వచ్చేసి మ్యాథమెటికల్ అబిలిటీ. సో 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. డ్యూరేషన్ వచ్చేసి 150 minutes. సో 2.5 గంట అనమాట. అండ్ మనకి సెక్షన్ ఏ నుంచి 75 క్వశ్చన్స్, సెక్షన్ బి నుంచి 70 క్వశ్చన్స్ అండ్ సెక్షన్ సి నుంచి 55 క్వశ్చన్స్. సో మనకి టోటల్గా వచ్చేసి 200 క్వశ్చన్స్ 200 మార్క్స్. సో మనకి సిలబస్ కూడా ఇక్కడ ఇచ్చాడండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళైతే ఇంకా దీన్ని ప్రింట్ తీసుకొని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. దీని ప్రకారమే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ఇక్కడ ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ అండ్ assigning of rank in AP ICET 2024. So the candidates who have secured 25% marks in AP ICET 2024. So out of 200కి 50 అయితే వచ్చి ఉండాలండి. సో అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు ది కేటగిరీ ఆఫ్ ఎస్సీ అండ్ ఎస్టీ టు హోమ్ అప్లయింగ్ మార్క్స్ హ్యావ్ నాట్ బీన్ ప్రిస్క్రైబ్డ్. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఇంకా ఏం లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్ అయితే ఇంకా మినిమం 25% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి అనమాట ఐసెట్లో. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా
సో ఇక్కడ మనకి 2 days అని మెన్షన్ చేశాడు కదా, 6th అండ్ 7th. సో నార్మలైజేషన్ కూడా ఉంటుంది అని మెన్షన్ చేశాడు. సో నార్మలైజేషన్ అంటే ఏంటంటే ఏ రోజు ఎగ్జామ్ ఈజీగా వచ్చింది, ఏ రోజు టఫ్గా వచ్చింది, సో ఆ రోజు అటెండ్ అయిన క్యాండిడేట్స్ని బట్టి వాళ్ళకి వచ్చిన మార్క్స్ని బట్టి నార్మలైజేషన్ చేస్తారనమాట. సో దాని మీనింగ్. సో దానివల్ల ఏంటంటే అందరికీ ఈక్వల్గా ఉంటుందన్నమాట. డిఫికల్ట్ టు ఈజీ అనేది బ్యాలెన్స్ చేస్తారు నార్మలైజేషన్ వల్ల. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా సో మెయిన్ పాయింట్స్ అయితే ఇవన్నమాట ఫ్రెండ్స్. మెయిన్ పాయింట్స్ అయితే ఇవన్నమాట. సో వీడియోలో ఉందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా డిగ్రీ కంప్లీట్ అయ్యి ఇట్లా MBA MCA జాయిన్ అవ్వాలనుకుంటే వారికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ఇదే అన్నమాట అప్డేట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్లో కూడా ఇంకా కరెంట్ అఫైర్స్ అండ్ అడ్మిషన్ రిలేటెడ్ వీడియోస్ అండ్ ఇంకా జాబ్ రిలేటెడ్ వీడియోస్ కూడా ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. సో ఇదే నా అప్డేట్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.